ఏంటి పెద్దమ్మా? ఏం లేదు, రండి భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు. నాకు వేయట్లేదు. నాకు కూడా. ముగ్గురికి వెయ్యట్లేదంటే ఇదేదో మొదలెట్టేశారా పెద్దమ్మా? మీరు మీ అనుమానం. బయటికి వెళ్ళామని చెప్పాం కదా, ఆకలితుందంటే అటనే హోటల్కి వెళ్ళాము, తిన్నాము. బీజం వేసేసింది. తిన్నాం కదమ్మా. తినేసా. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, ఎక్కువ తినొద్దు, ఇంట్లో తినాలి అని. వినకుండా నా చేతి కూడా తినిపించారు. అవునారా? సరేలే సిద్ధు, మనం ఇప్పుడు తింటేనే కాని పెద్దమ్మ గారికి ముద్ద దిగదు. 4 మెతుకులు తిందాంలే. పదండి, చేతులు కడుక్కుందాం. మంగా, నీ ఒపీనియన్ ఏంటి? ఏమో, వాళ్ళు తిన్నారేమో. మరి మీకేమనిపిస్తుంది? క్లారిటీ వచ్చాక చెప్తా. వీళ్ళింకా పెన్ డ్రైవ్ గురించి మాట్లాడుకోవట్లేదేంటి? వాడికి ఇచ్చేసారా? రే దేవా, ఏంటమ్మా నువ్వు నన్ను ధైర్యంగా ఉండమని చెప్పి నువ్వు టెన్షన్ పడుతున్నావేంటి? అదే కదా, పోలీసులు అనేసరికి నాకు తెలియకుండానే కంగారు వచ్చేసినట్టుంది. ఇలా అయితే ఎలా నాన్నమ్మా? వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, వింటా. ఏం చెయ్యనురా, నాకు మాత్రం ఇంతకు ముందు 4 మర్డర్లు చేసిన అనుభవం ఉందా ఏంటి? ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానులే. ఏంటే? చేతులు కడుక్కోడానికి వచ్చారు కదా, నాప్కిన్ ఇవ్వడానికి వచ్చాను. నిన్ను అడిగావా? సేవ అడగకుండానే చెయ్యాలి. ఏడ్సావులే, ఇవా ఇదిగో. అవును, జాగ్రత్తగా ఉండాలి అంటున్నావు, ఏమైంది? విన్నావా? ఇది అదొక్కటే ఇన్నట్టుంది. అమ్మమ్మ మొత్తం కక్కేసేటట్టుంది. అదే కదా, చీకట్లో బాణం వేస్తుంది, అందుకోవాలి. అదే మంగా. బీపీ పెంచుకోకమ్మమ్మా అని చెప్పాను, ఇంకా జాగ్రత్తగా ఉంటానులే అని అంటోంది. అదే 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 కడుకోండి, భోజనం చేద్దాం. జరగ జరగ, రారా రారా. పద. ఏదో అయ్యింది. ఒరే సచ్చినోడా, ఏం చేసి చచ్చావురా? బ్లాక్మెయిల్ చేసి చెప్తాను, చంపేస్తాను. రా. పట్టమమ్మా. పెట్టు, చాలమ్మా చాలు. చాలు గంగా. ఏంటి చాలా? టిఫిన్ తిన్నాను, అన్నం తిన్నామని. నేను టిఫిన్ తిన్నాను. నేను సిద్ధు అన్నం తిన్నాము. తినండి. గుడ్ నైట్. గుడ్ నైట్.
మంగా ఇప్పుడు నీకేం అనిపించట్లేదా? డౌట్ గానే ఉంది పెద్దమ్మా. కదా ఏం కదో తెలీదే. తెలుసుకుందాం. నన్నేం చేయలేరు. ఆమె పోలీస్. అమ్మమ్మ, పెద్దమ్మ గారికి అనుమానం వచ్చినట్టే ఉండదు. ఆవిడకెప్పుడు లేదని తేలిగ్గా తీసుకోవడానికి లేదమ్మమ్మ. తక్కువ అంచనా వేయకూడదు. ఎవరి వల్ల ఎప్పుడు ముప్పొద్దో తెలియదు. నిజమేలే, మన జాగ్రత్తలో మనం ఉండాలి. రే ఆంజనేయులు, చిరుతిండి ఇవ్వరా. వెరీ గుడ్. చిరుతిండి అట్స్ ఎ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. పదరా. కంగారు అనేది మన మొహంలో కనిపించకూడదు. ఎక్స్క్యూజ్ మీ. శంభో శంకర హర హర. మే ఐ కమ్ ఇన్? పోలీసుడికి పర్మిషన్ ఏంటి? శంభో శంకర హర హర. మీరే మంగా. కాదు సార్, తిను. మంగా, ఏమైంది సార్?
రే ఆంజనేయులు, బుద్ధి పని చేయట్లేదురా. కొంచెం చిరుతిండి ఇవ్వురా. చిరుతిండి తినక మైండ్ సరిగా పని చేయట్లేదు. చిరుతిండి నా వీక్నెస్. బట్ ఐఎమ్ నాట్ వీక్. వేర్ ఈస్ దేవరాజ్? దేవరాజా, అతనెవరు? వీళ్ళ అబ్బాయి. ఓ, అతనెవరో నాకు తెలీదండి. ఓ, మీకైనా తెలుసా? మాకు తెలీదు. తెలీదు. మరెందుకు మొహాలు అలా పెట్టుకుంటున్నారు? అదే ఎవరా అని. మంగ గారు ఫ్రెండ్. కాదండి సార్, ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది సార్. జగదీశ్వర్ గారి మనవరాలు మంగ తన ఫ్రెండ్ అని మా అబ్బాయి చెప్పాడు. జగదీశ్వరి గారు ఎవరు? నేనే. ఓ, మంగ మీ మనవరాలేనా? క్లియర్ మరి. నిజంగా నాకు తెలీదు సార్. తెలీదా? పట్టుకోరా. ఇతనెవరో తెలీదా? ఇతను నీకోసం వస్తుంటాడుగా మంగా. దాట్స్ ఇట్. అవునా? ఏది సార్, ఇంకోసారి చూపించండి. జూమ్ వేసుకుని చూడు. ఓహో, ఇతనా? మరి ఇందాక తెలీదు అన్నావు. ఇందాక మీరు దేవరాజు అన్నారు కదా, నాకు దేవగానే తెలుసు. తెలుసు అంటే అతను నీకు ఫ్రెండ్ అన్నమాట? అబే కాదు, జస్ట్ తెలుసు అంతే. సార్, ఈ అమ్మాయి నాటకాలు ఆడుతుంది. ఈ అమ్మాయికి నేను తెలుసు సార్. ఒకసారి మా అబ్బాయి పరిచయం చేశాడు. మా అబ్బాయికి ఇవ్వాల్సిన 50 లక్షలు ఎగ్గొట్టాలని చూస్తుంది. శంభో శంకర హర 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 అనిపించేసావా? అమ్మో, నాకే పాపం తెలీదు సార్. మీతో ఎందుకు అబద్ధం చెప్పడం? అతను మరి అంత క్లోజ్ ఫ్రెండ్ ఏం కాదు. డబ్బులు ఇచ్చింది నిజమే, అదే ఊరికే ఇవ్వలేదు, ఇంట్రెస్ట్కి ఇచ్చాను. అలానే పనులు ఏవైనా చెప్పమని అడిగితే మా ఇంట్లో పనులకు పిలుస్తూ ఉంటాను సార్. నిన్నొచ్చి గ్రీజర్ రిపేర్ చేసి వెళ్ళాడు. అంతకు మించి నాకేం తెలియదు సార్. ఏ అమ్మమ్మా, అంతే కదా. మరి మీకు తెలుసా? అంతవరకే తెలుసండి. అంతవరకు అంటే ఎంతవరకు? అది చెప్పింది కదండి, అదేనండి, రిపేర్ చేసి వెళ్ళిపోయాడు. కానీ రాలేదే. అలాంటప్పుడు సెర్చ్ చేయాల్సిందే. హలో, ధనుష్, సిఐ ధనుష్. ఐఎమ్ మహాదేవి, జైలర్. సో వాట్? ఇట్స్ మై డ్యూటీ. దేనికి సెర్చ్ చేయాలి? వీళ్ళ అబ్బాయి మొన్నటి నుంచి మిస్సింగ్ అంట. మంగ మీద డౌట్ ఉందని కంప్లైంట్ ఇచ్చింది, దానికోసం వచ్చా. మంగా? నాకేం తెలియదు పెద్దమ్మా. తెలిసిన అతనని ఇంట్లో వర్క్స్ కి పిలుస్తున్నాను. అతను నిన్న వచ్చినప్పుడు మావయ్య గారు కూడా ఉన్నారు. గ్రీజర్ రిపేర్ చేసి వెళ్ళిపోయాడు. అంతవరకే నాకు తెలుసు. మరి ఎక్కడికి వెళ్ళాడో ఏమో నన్ను అంటున్నారు. సరే, వెతుకుతా అంటున్నారు కదా, వెతుకోండి, నాకేంటి భయం. రే ఆంజనేయులు, సార్ వెళ్ళి సెర్చ్ చేయి.
రే ఆంజనేయులు చిరు తిండి ఇవ్వురా, తింటూ ఉంటా. వచ్చేదాకా ఏం చేయమంటావు? సార్ ఎక్కడా లేరు సార్. ఇల్లంతా వెతికావా? వెతికాను సార్. ఇంట్లో కాకపోతే ఏంటి, ఇంటి బయట ఉండొచ్చుగా. అవుట్ హౌస్ అందరూ చూస్తున్నారండి. వెళదాం పదండి, వెతకాలిగా. మీరు కూడా రండి, వెతకాలిగా. అమ్మమ్మ, పదండి. రే ఆంజనేయులు పక్కన ఉండరా, మరమరాలు కావాలిగా. ఇందులో ఏమున్నాయి? స్టోర్ రూమ్ అండి. పాత సామాన్లు అవి ఉంటాయి అందులో, అంతే. ఆహాహాహా. ఈ అడుగులు ఎవరివి? అదే అది పిల్లలు బాల్ కోసం గోడ దూకొస్తుంటారు. వాళ్ళవి అయ్యుంటాయి. ఓ, ఈ జనరేషన్ పిల్లల పాతలు ఇంత పెద్దగుంటాయా? అంటే వాచ్మెన్ రాత్రిపూట తిరుగుతూ ఉంటాడండి, అతను అయి ఉంటాయి. వాచ్మన్, నువ్వు పక్కనే రా, మరమరాలు లేకపోతే నా బుర్ర పాడవద్ది. రే ఆంజనేయులు, బుర్ర ఖరాబ్ అయిపోయింది, ముందు స్నాక్స్ ఇవ్వరా. మరమరాలు తింటుంటే బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. రే ఆంజనేయులు, ఇక్కడ ఎవరినో పూడ్చి పాతి పెట్టినట్టు లేదు? అవును సార్.
అవును సార్, మా పప్పి చాలా రోజుల క్రితం చనిపోయింది. ఇక్కడే పాతి పెట్టాం. అదంటే మాకు చాలా ఇష్టం. 10 ఏళ్లు మా దగ్గరే పెరిగింది. అదోకే, అయినా ఇంటి పక్కన పాతి పెడతారా ఎవరైనా? తప్పే ఉంది సార్, మా ఇల్లు మా ఇష్టం. మీకు తెలీదేమో, పూర్వం కొంతమంది మనుషులకి ఫామ్ హౌసుల్లోనే సమాధులు కట్టేవాళ్ళు. మేమింకా మూగజీవానికి కదా చేసాం. ఇది కూడా కరెక్టే.